వల్ల కలదండి. మీరు కామెంట్లు పెట్టండి. కొంతమంది ఆడు అమ్మాలి బూతులు తిడుతున్నాడు. అరే గుర్తుపెట్టుకో, నువ్వు అమ్మ ఆలి బూతులు తిట్టినప్పుడు మీ అమ్మకి అలా జరిగితే, మీ అమ్మని ఇదే మాట ఎవడన్నా అంటే, ఓకేనా? మీకు బాగా ప్రాణమిత్రుడైన ఎవడో మీ రాజకీయ నాయకుడు ఉంటాడు కదా, వాళ్ళ అమ్మనే, వాళ్ళ అక్కనే, వాళ్ళ చెల్లిని కూడా అలాగే చేస్తే, నీకు నడి రోడ్డు మీద నీకు అలా చేస్తే నీకు బాగుంటుంది అనుకుంటే నువ్వు అలాంటి కామెంట్లు పెట్టు. లేదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ కూడా మేమందరూ కూడా బజార్లో తిరుగుతాం, బజార్ బ్యాచ్ మా మొత్తం కూడా రోడ్ల మీద తిరిగే బ్యాచ్ అంటావా, నువ్వు కామెంట్లు పెట్టు. నీ కామెంట్లు తగ్గట్టు నేను కూడా మాట్లాడగలను. అసలు మాట్లాడితే ఆపడం లేదు. నేను దాంట్లో పీచులు వేసావు. మా చిన్నప్పటి నుంచి మా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నప్పుడు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నప్పుడు కూడా బూతుల్లో పంచాంగం మామూలు కాదు మాది, అంత పంచాంగం వచ్చు. ఓకే, మా పంచాంగం ఇప్పితే తట్టుకోలేవు, చెవులం రక్తాలు కారుతాయి. అన్ని బూతులు వచ్చు మనకి, మామూలు బూతులు కదరా నాయన. నువ్వు అనుకుంటున్నావో మాట్లాడినంత వరకే పద్ధతిగా, చాలా పద్ధతిగా మాట్లాడతాం. ఓకేనా? నీకు అంత బూతులు తిట్టి మాట్లాడిన దమ్ము ధైర్యం ఉంటే నీ ఫోన్ నెంబర్ పెట్టు, నీ మెయిల్ ఐడి పెట్టు, నువ్వు ఎక్కడ ఉంటావు లొకేషన్ ఇవ్వు, నీ లొకేషన్కి వస్తా. నువ్వు ఎంత